చెకుడీలు చేస్తున్నాను, పప్పు చెకుడీలు అండి. వాటికి కావాల్సినవి ఏంటంటే వరిపిండి, మైదాపిండి, పచ్చిశనగపప్పు అండి. ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇదైతే 2 గంటలు నానబెట్టేసి ఇలా గుడ్డ మీద అయితే తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి, బాగా ఆరాలి. ఇవైతే కొలత చెప్తాను. వరిపిండి అయితే 2 గ్లాసులు అండి. 2 గ్లాసులు వరిపిండి, 1 గ్లాస్ ఏమో మైదాపిండి అండి. మైదాపిండి వేయడం వల్ల ఏంటంటే గుల్లగా వస్తాయి, అంతే అండి. ఈ 2 అయితే బాగా కలుపుకొని చెకుడులు అయితే ప్రిపేర్ అవుదాం. పిండిని అయితే ఉక్కించుకోవాలండి. ఇలా దలసరగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి. 3 గ్లాసులు పిండి వేసాం కనుక 3 గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలండి. ఇవైతే బాగా మరిగించుకుందాం. ఇందులో అయితే పచ్చికారం వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అయితే నేను ఏం వేయట్లేదు. అయితే 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవైతే బాగా మరిగించుకుందాం. అయితే ఎంతవరకు మరిగిందో చూద్దామండి. వాటర్ అయితే బాగా మరిగిందండి. ఇందులోని పిండి వేసి ముక్కించుకుందామండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ వంటలు రాకుండా చూసుకోవాలి. దీన్ని అయితే బాగా ఉక్కించుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ ఉక్కిన పిండిని కాసేపు మూత పెట్టేసుకుని చల్లారేంత వరకు కూడా ఈ విధంగా మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఈ విధంగా మూత పెట్టడం వల్ల ఏంటంటే పిండి బాగా మగ్గుతుంది. మగ్గి చల్లారిన తర్వాత చెకుడీలు చేసుకుందాం. కొంచెం చల్లారిందండి, ఇది వేరే పళ్ళలోకి వేసుకుందాం. ఈ పిండిని మొత్తం చపాతీ ముక్కలా కలుపుకుందామండి. కలుపుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే చేతిలో పోసుకుని ఈ విధంగా జల్లుకుని ఇదైతే చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలండి. పిండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. జిగురుగా రావాలి బాగానే. ఇదిగోండి, ఈ విధంగా ఉంటే సరిపోద్ది. మరి ఎక్కువ పలచగా ఉన్నా కూడా నూనె లాగేస్తుంది. ఇదైతే గాలికి ఆరిపోకుండా మూత అయితే పెట్టేసుకుందామండి. నేనైతే ఒక క్లాత్ కప్పేస్తున్నాను. ఇలాగా పిండి ఆరకూడదు. అయితే ఇలాగ ఆరిపోకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలండి. ఇదిగోండి, ఈ సైజులో అయితే నేనైతే పెద్ద చెకుడులు చేస్తున్నాను. అందుకని ఈ సైజు ఉండలు అయితే నేను చేసుకుంటున్నాను. మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనం అన్నీ ఒకటే సైజులో చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. దీనైతే ఈ విధంగా బాగా చేసుకోవాలండి. ఇలాగా మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా చూసుకోవాలండి. శనగపప్పు అయితే మీకు ఎంత అయితే కావాలో, ఎక్కువ అయితే ఎక్కువ, మీరు ఎంత వేసుకుంటారో చూసుకుని దీన్ని అయితే ఇలా ఈ విధంగా అద్దుకోవాలండి. దీన్ని అయితే బాగా ప్రెస్ చేసి దీన్ని లాక్ చేయాలి. ఇలాగా ఈ 2 కలిపి ఇలా నొక్కాలండి. ఇక్కడ లాక్ అయితే చేయాలి. ఇదిగోండి, చెకుడు ఈ విధంగా వస్తుంది. మీకు పప్పులు ఎన్ని అయితే కావాలో అన్ని పెట్టుకోవచ్చు. ఇదిగోండి, అన్నీ అయితే ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన పెట్టిన తర్వాతే ఒక్కొక్కటిగా అయితే వేయించుకోవాలండి. మనం చేసుకుంటూ అయితే వేయించకూడదు, అలా అయితే పప్పులు ఊడిపోతాయండి. ఇలా చేసి పక్కన పెట్టడం వల్ల ఏంటంటే పప్పులు అయితే బాగా అతుక్కుంటాయండి దీనికి. ఇలాగా ఇదైతే ఆయిల్ మరిగించుకుందామండి. మరిగించుకున్న తర్వాత ఇవి వేద్దాం. వీటికైతే ఆయిల్ అయితే బాగా మరగాలండి. మరిగిన తర్వాత చెకుడీలు వేసిన తర్వాత అప్పుడు మంట తగ్గించుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. పప్పులు మరీ ఎక్కువ వేసుకుంటే విడిపోతాయండి పప్పులు. ఇలా వేసుకున్న తర్వాత మంట అయితే తగ్గించుకోవాలండి. లేదు పైన ఏగిపోయి లోపల అయితే ఉడకదండి. వీటిని అయితే ఒకసారి తిరగేసుకుందామండి. ఒకసారి ఇలా తిరగేసుకుందాం. మన ఇంట్లో అయితే మరీ కలర్ ఎర్రగా అయితే రావండి, ఎందుకంటే మనం ఫుడ్ కలర్ వేసుకోలేదు కనుక. ఇవన్నీ మనం చేసుకునే అయితే ఈ కలర్ వస్తాయి. ఫుడ్ కలర్ వేస్తే కనుక రెడ్ కలర్ వస్తుందండి. ఇంట్లోది మనకి ఫుడ్ కలర్ అవసరం లేదు. ఎంతవరకు వేగినాయి చూద్దామండి. ఇవి వేగినాయి అని తెలియడానికి ఏంటంటే మనకి పైన బుడగలు వస్తాయి కదా, ఆ బుడగలు తగ్గితే వేగినాయి అని తెలుస్తాయండి. ఇలా ఒక ఊడితే తీసుకోవడమే. ఇవైతే ఏగిపోయినాయండి. బుడగలు అయితే లైట్గా వస్తున్నాయి, చూసారా, ఏగిపోయినట్టే. ఒక చెకుడులు అయితే రెడీ అయిపోయినాయండి. మనం ఇంట్లో చేసుకునే దాంట్లో వంట సోడా గట్ట ఏమి ఉండదు కనుక, న్యాచురల్గా ఉంటాయి కనుక మన పిల్లలకైతే ఏమీ అవ్వదండి. ఆయిల్ కూడా మనం మంచిది వేసుకుంటాం కనుక. అంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.